ఫైబ్రోసిస్‌కి అంటే లంగ్ ఫైబ్రోసిస్‌కి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మీకు చెప్పినట్లుగా ఆ లంగ్ ఫైబ్రోసిస్ ఎందుకు వస్తుంది? సపోజ్ మీరు పెట్స్ రిలేటెడ్ అనుకోండి. దాంట్లో స్టేజెస్ ఉంటాయి. క్రానిక్ అని లేకపోతే అక్యూట్ అంటారు. అక్యూట్ దానికి ఏంటంటే డాక్టర్ గారు రికగ్నైజ్ చేసిన తర్వాత ఆక్సిజన్ అవసరం ఉంటే వాళ్ళు స్పెసిఫిక్ టైం తోటి స్టెరాయిడ్ ఇస్తారండి. క్రానిక్ దాంట్లో కూడా ఇనీషియల్ ఫేజెస్లో స్టెరాయిడ్స్ ఒక 3 to 6 months అది కూడా డాక్టర్ గారు పర్యవేక్షణలో నెమ్మదిగా డోస్ తగ్గించుకుంటా ఇస్తారు. సో దాంతోపాటు అవసరమైతే యాంటీ ఫైబ్రోటిక్ ఏజెంట్ అంటారు. అంటే మన ఫైబ్రోసిస్ని స్లోగా అంటే ఫాస్ట్గా రాకుండా స్లోగా నిదానంగా తీసుకువెళ్తుంది. ఆ ఏజెంట్ స్టార్ట్ చేస్తారు. ఇవేమీ డెఫినెటివ్ క్యూర్ కాదు. అంటే దాన్ని కంప్లీట్గా ఆల్రెడీ ఫైబ్రోసిస్ అయిపోయిన దాన్ని మామూలుగా అయితే చేయలేదు అది. సో మీకు అయ్యే స్పీడ్ని తగ్గిస్తుంది అంతే. అందుకనే సాధ్యమైనంత వరకు ఏంటంటే వీటిని రికగ్నైజ్ చేయడం, దేనివలన వస్తుందో కనుక్కోవడం, కనుక్కున్న తర్వాత దాన్ని దూరంగా ఉండమనడం అంతవరకు చెప్తాం. ట్రీట్మెంట్ తోటి కొంతవరకు ఆ ప్రోగ్రెషన్ అంటే ఇబ్బంది పెరగడం అనేది తగ్గించడం, స్పీడ్ని తగ్గించడం చేయగలం.